ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాను నమ్ముకొని బీజేపీ అసత్యపు ప్రచారాలు చేసిందని, యువకులను ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేశారని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారని ఆయన అన్నారు. వాపును చూసి బీజేపీ బలంగా ఊహించుకుంటుందని, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. ఇటు మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూలు 2 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఆయన తెలిపారు. గత 3 రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు, ఉమ్మడి పాలమూరులో ఉన్న 2 పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి గారు దాదాపు 1,00,000 మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో సోషల్ మీడియాను నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు. వాళ్ళేదో పగటి కళలు గంటా ఉన్నారు. ఏంటంటే వాపును చూసి బల్బు అనుకునే విధంగా బీజేపీల వ్యవహార శైలిని చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు కూడా. ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడిచిపెట్టుకోపోతూ ఉంది. ముఖ్యంగా మొన్నటి వరకు జరిగిన అన్ని ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా ఛానల్స్కి సంబంధించిన సర్వేలు కానీ ఇతరత్ర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు 300 పైచలకు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. మేము కూడా చాలా విశ్వాసంతో, అంటే నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఇండియా కూటమికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతా ఉన్నారు ఇండియా కూటమిని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో 9వ తారీఖు, అంటే జూన్ 9వ తారీఖు రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇది వాస్తవం. ఏవో 10 సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో, తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోన మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు, ఓటేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి భారతదేశంలోనే కాదు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 13 సీట్లు మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ 13 సీట్లలో మహబూబ్నగర్ పార్లమెంటు, నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా విజయం సాధించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా అందరు మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారం నిర్వహించినట్లే, మేము ప్రజలకు తెలియజేసినట్లే 2 తోడు దొంగలు, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బలుక్కొని ఇద్దరు ఒకటే ఈరోజు పార్లమెంటు, మహబూబ్నగర్ పార్లమెంటు ఎట్లా చేసి రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలను పాలమూరు ప్రజలు ఈరోజు తిప్పికొట్టిండ్రు. మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఖచ్చితంగా పాలమూరు బిడ్డ నిలబెట్టిన వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఏకదాటిపైకి వచ్చి వాళ్ళందరూ ఓటేసి ఈరోజు పాలమూరు వంశీచంద్ రెడ్డి గారిని గెలిపియబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని తీసుకుంటే, అంటే పెళ్లి ఒకరిని చేసుకొని సంసారం ఒకరితోనే చేస్తున్నట్టు వాళ్ళ వ్యవహార శైలి ఉంది. పార్టీ అంటే మొన్నటి వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మనుగడలు లేకుండా పోతా ఉందంటే జనాలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే
వాళ్ళు ఒక పార్టీ స్థాపించి ఉద్యమ పార్టీ అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడికక్కడ అడ్డగోలుగా అవినీతికి పాల్పడి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా వాళ్ళకి బుద్ధి రాకుండా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాహాటంగా ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బీజేపీకి ఓటేయండి, బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎన్నికల ముందు రాత్రి వరకు కారు గుర్తుకు ప్రచారం చేసినోడు తెల్లారేసరికి పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయినా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలి. పాలమూరులో ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఆయనకు మంచి పేరు వస్తూ ఉంది. కాబట్టి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మన బీజేపీతో కొల్లుడై ఏదో బీజేపీని ఎట్లానే చేసి పాలమూరులో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి, అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ఆలోచనతోన బీజేపీలు వ్యవహరించిన బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఆ నాయకులు వ్యవహరించిన తీరును వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే, సామాన్య కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించారు. మీరు నిన్నటి వరకు కారు ప్రచారం చేసి పొద్దున వచ్చేసి డబ్బులకు అమ్ముడు పోయి ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు డబ్బులకు అమ్ముడు పోయి బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే బీజేపీకి ఓటేయాలని చెప్పారో దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తిప్పికొట్టిరు. ప్రజలు ఎవరు కూడా వాళ్ళను విశ్వసించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. పేపర్లో చూసినా నేను 4.5 లక్షల మంది ఓటే హక్కు వినియోగించుకోలేదు. మరి 3 లక్షల లెక్క నుంచి వస్తుంది అంటే ఊహలు. అదే చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో పైనుంచి కింది, ఢిల్లీ నుంచి కింది వరకు కూడా ఇవే తప్పుడు ప్రచారాలు. ప్రజలను ఎట్లానే చేసి తప్పుదోవ పట్టించాలో ఓటేయించుకోవాలి, సెంటిమెంట్లు క్రియేట్ చేయాలి, ప్రజలతోనే ఓటేయించుకోవాలి. ఇవి తప్ప ఒక్క దగ్గరన్నా వాళ్ళ అభివృద్ధి మేము ఈ అభివృద్ధి చేసామని ఓటు అడగలే ఈసారి. సో జనాలు కూడా ఆలోచన చేస్తారు కదా, అభివృద్ధికి సెంటిమెంట్కు కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అభివృద్ధి గురించి అరే మాకేం చేసిరనే ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అవన్నీ కూడా రేపు ఓటు రూపకంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు రిజల్ట్స్. ఇప్పుడు నార్త్ ఇండియాలోనే బీజేపీని ఎవరు దేక్తలేరు, ఈడెవరు దేక్తారు ఉంటారు. ఒక 5-10% లేదా 20%, మిగతా 80% అయితే కాంగ్రెస్కి ఆలోచన చేస్తారు కదా. మాకు ఇక్కడ ఏ కోశాన చూసినా 100% మా గెలుపు డిసైడ్ అయిపోయింది. 100% జనాలు చాలామంది ఆలోచన చేస్తున్నారు, అధికార పార్టీ అభివృద్ధి చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు, ఆల్రెడీ నెరవేర్చారు. మిగతా హామీలు కూడా మీరు చూస్తున్నారు కదా, ముఖ్యమంత్రి 3 డేస్ నుంచి ఏ విధంగా పనిచేస్తున్నారు. మేము చెప్పిన హామీలు నెరవేర్చే విధంగా మేము ముందుకు పోతున్నాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి ఆల్రెడీ ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించిన జరుగుతుంది. ఎన్నికల కోసం ప్రచారం కాదు కదా మేము చేసింది, ప్రజలకు పనిచేయడానికి వచ్చిన వాళ్ళం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా మా పట్ల నమ్మకంగా ఉన్నారు, అది జరుగుతుంది. అదే సోషల్ మీడియాలో ప్రచారం తప్ప పైన పట్టారం లోన లొట్టారం బీజేపీ ఉన్నది గంతే. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. బీజేపీ వాళ్ళది దెబ్బల రాళ్ళేసి కొడితే గల్లగల్ల గంతే తప్ప కిందికి పోతే గ్రౌండ్లోకి పోతే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. గ్రౌండ్లో మేము పనిచేసి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు ఏందని, మాకు ఎట్లా ఓట్లు వేసారు, ఎవరు వేసారని మాకు చాలా, అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టే చెప్తున్నాం. అది 90%. ఇప్పుడు రాత్రి వరకు నేను కారు గుర్తు ప్రచారం చేసినాడు, పొద్దున లేచి పువ్వు గుర్తు అంటే అంత అమాయకులు కాదు కదా జనాలు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తులు కాదు కదా. నువ్వు ఇంట్లో పనిచేసినప్పుడు అయితే నువ్వు చెప్పింది వింటాడు, రాత్రికి చెప్పింది మళ్ళీ పొద్దున్నే చేంజ్ చేసి చెప్తే వాళ్ళు ప్రజలు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తులు. టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ అంటే వాళ్ళు మొత్తం తెలంగాణలో 90% ప్రజలంతా వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా, అరే వీళ్ళు రాత్రి వరకు ఒక మాట చెప్పి టీఆర్ఎస్ పార్టీలో వండుకుంటారు. పార్టీ నువ్వు ఇంటర్నల్గా అంటే వాళ్ళు ఏదైనా ఒప్పందం ఉందనుకోండి, సపోజ్ అలయన్సో ఏదైనా ఉంటే 100% చెప్పొచ్చు బాటంగా. మీరు వచ్చేసి ఏది మనం అలయన్స్లో ఉన్నాము బీజేపీతోనే కాబట్టి చేయండి అని చెప్పేసి. అరే ఢిల్లీలో గల్లీలో ఏమంటారు చూడు, బయటనేమో పేపర్లలో ఇద్దరు పెద్ద పుల్లులాగా తిట్టుకుంటారు, వాడు వీడు తిడతాడు, వీడు వాడు తిడతాడు, దొంగలు. మళ్ళీ వీడికి వచ్చేసి ఓటు అంతా అంటే రాజకీయాల్లో ఏమాత్రం విలువలు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వివరించారు. నెక్స్ట్ డే పేపర్ స్టేట్మెంట్ మళ్ళీ ఏమంటారు చూడు, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి
గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు అనుకునేటట్టు టీఆర్ఎస్ వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఏమో కాంగ్రెస్లో విలీనం అవుతుందని బీజేపీ అంటే జనాలు చూసుకో అంటే అరే మనం మాట్లాడే విధానాన్ని జనాలు కూడా కొంచెం హర్షించాలి, యాక్సెప్ట్ చేయాలి. నేను అనేది అది. అవి ఏమి లేకుండా నువ్వు పార్టీ పెట్టుకున్నావు, 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు, ఏమాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా పోయి ఎట్లా చెప్తావు చెప్పు నువ్వు పువ్వు గుర్తు ఒకటి అని. మీకు ఇంకా వాస్తవ విషయం ఇంకో విషయం చెప్తున్నా. ఊర్లలో జనాలు మేమైతే ప్రచారం చేసి మేమైతే జనాలకు చెప్పినామో వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని నమ్మిండ్రు. వాళ్ళకి అర్థమైపోయింది సింపుల్గా. మీరు అంటున్నా 80% 90% కూడా వాళ్ళంతా కూడా నమ్మి అమ్మ వీళ్ళు నిజమే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది వాస్తవము, వీళ్ళంతా ఇద్దరు ఒకటయ్యే ఈరోజు రాత్రి వరకు కాదు ఆ ప్రచారం చేసి ఇప్పుడు పొద్దున్న లేచి పువ్వుగుర్తు అని అన్నారన్నబడే వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళేదో అనుకుంటున్నారు. అంత ఈజీగా వీళ్ళని నమ్మే పరిస్థితులు ఎవరు లేడు. ఎందుకంటే వాళ్ళకు 2000 మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళ జాతకాలన్నీ తెలిసిపోయింది. ఇంకా వాళ్ళు చెప్తే నమ్మేటోడు ఎవడున్నాడు? వీళ్ళ అవసరాల కోసం ఉండొచ్చు, బిడ్డ బెయిల్ కోసము రేపు పొద్దున బీజేపీలో వీళ్ళు సరెండర్ అయ్యిండొచ్చు, కొల్లుడు అయ్యిండొచ్చు, అవన్నీ కూడా ఉంటాయి కదా.